హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే హౌ టు స్టార్ట్ కోడింగ్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో, ఎవరైతే డెవలప్మెంట్ సైడ్ రావాలనుకుంటున్నారో, సో వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో చాలా టిప్స్ చెప్తాను, ఓకేనా. సో ఫస్ట్ మీరు కోడింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఏముండాలి? మీకు ఫస్ట్ వచ్చేసరికి ఒక ఇంట్రెస్ట్ అయితే ఉండాలి. దాంతోపాటు మనకి ఒక ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ అయితే ఉండాలన్నమాట. సో ఈ రెండు ఉంటే చాలు. సరే, ల్యాప్టాప్ ఉంది, ఇంటర్నెట్ ఉంది, నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక గోల్ ఉండాలి. గోల్ ఏంటంటే నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నా అనేది మనకి ఒక ఐడియా అయితే ఉండాలి. సో కొన్ని అయితే చెప్తాను. సో మీరు దాన్ని చూస్ చేసుకోవాలనుకుంటే. సో ఇక్కడ చూసినట్లయితే ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే కొన్ని, iOS డెవలప్ చేసుకోవాలనుకుంటే కొన్ని, వెబ్ యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే కొన్ని, అదేవిధంగా డేటా స్ట్రక్చర్స్ కానీ, లేకపోతే డేటా సైన్స్ కానీ, లేకపోతే డేటా అనాలిసిస్ కానీ, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా కూడా ఏంది చూస్ చేసుకోవాలనేది నేను చెప్తాను, ఓకేనా. సో దాంతోపాటు ప్లేస్మెంట్ అయితే కొన్ని అని నేను కొన్ని ఇచ్చాను, అవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే ఏం చేయాలి? ఆండ్రాయిడ్ యాప్స్ డెవలప్ చేయాలనుకుంటే మీరు డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, DART డాట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దాంతోపాటు మీరు నేర్చుకోవాల్సింది అంటే కోట్లిన్, ఓకేనా. iOSకి అయితే షిఫ్ట్, వెబ్ యాప్స్కి అయితే జావా స్క్రిప్ట్, DS అంటే డేటా స్ట్రక్చర్స్ కానీ, డేటా అనాలిసిస్ కానీ, లేకపోతే డేటా అనలిటిక్స్ కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే పైథాన్ లేకపోతే ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు నేర్చుకోవాలి. లేదు ప్లేస్మెంట్ ఓరియంటెడ్గా నేర్చుకోవాలనుకుంటే మీరు C++, జావా, పైథాన్. ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసరికి C++, సెకండ్ ప్రియారిటీ వచ్చేసరికి జావా, అండ్ థర్డ్ ప్రియారిటీ వచ్చేసరికి పైథాన్ అనేది మీరు చూస్ చేసుకోండి. సరే, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఏంటి అంటే మీరు ఒక ఐడి కూడా సెలెక్ట్ చేసుకోవాలి. VS కోడ్ కానీ, జూపిటర్ నోట్బుక్ కానీ, పైచాప్ కానీ, ఎక్లిప్స్ కానీ, స్పైడర్ కానీ, ఆటమ్ కానీ. సో మీకు నచ్చింది, మీరు ఏది కంఫర్టబుల్గా ఫీల్ అయితే అది చూస్ చేసుకోండి. అసలు ఎందుకు ఈ ఐడిఈస్ అంటే మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారో సో మీరు ప్రాక్టీస్ చేయడం కోసం వీరంటే మనకి ఒక ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తారనమాట. ప్రాక్టీస్ చేసి మనం రన్ చేసుకోవడం కోసం, ఓకేనా. సో ఇవి మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి, మీ డొమైన్ బట్టి మీరు చూస్ చేసుకోండి. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక నోట్ పాయింట్ చెప్తా. నోట్ పాయింట్ ఏంటంటే డోంట్ చేంజ్ యువర్ మైండ్ వన్స్ గోల్ ఫిక్స్డ్. ఒక్కసారి నువ్వు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందామని ఫిక్స్ అయినావు. సో అది జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, ఏదైనా కానీ. సో సరే, నువ్వు నేర్చుకుందామని స్టార్ట్ చేసినావు, మీ ఫ్రెండ్ వచ్చి ఏమంటాడంటే అరే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బాగుంది, ఇది నేర్చుకుందాం ద్వారా అని చెప్పేసి అంటాడు. సో నువ్వు ఒక స్టార్ట్ చేసిన తర్వాతకి వేరే వాళ్ళు వచ్చి ఏం సజెస్ట్ చేసినా అది పట్టించుకోకు ఫస్ట్. ఎందుకంటే నువ్వు నీ యొక్క నీ ఓన్ డిసిజన్ తీసుకొని నార్మల్గా నువ్వు రీసెర్చ్ చేసి నువ్వు ఒకటి ఫిక్స్ అయినావు, నీ మైండ్ కూడా దాన్ని ఫిక్స్ అయింది. సో నువ్వు అదే నేర్చుకో, ఓకేనా. డైవర్ట్ అయితే అస్సలు అవ్వకూడదు. ఎందుకంటే ఆ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అతనికి ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, కానీ మీకు కాదు, ఓకేనా. సో అది. సో సరే, సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని టిప్స్ రాశాను, ఆ టిప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసరికి గోల్ లెవెల్ బై లెవెల్. మీరు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని లెవెల్ బై లెవెల్ వెళ్ళాలి. లెవెల్ బై లెవెల్ అంటే ఏంటంటే ఫస్ట్ బేసిక్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. సో బేసిక్స్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్ నాకు ఎట్లా తెలుస్తుంది అంటే మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా దాని రోడ్ మ్యాప్స్ అనేది ఉంటాయి. పైథాన్ రోడ్ మ్యాప్ కానీ, ఆర్ రోడ్ మ్యాప్ కానీ, కోట్లిన్ కానీ, డాట్ కానీ, C++ కానీ, జావా కానీ, ఏదైనా సరే ఏదానికైనా మీకు రోడ్ మ్యాప్స్ అనేది ఉంటాయి. సో రోడ్ మ్యాప్స్ చూడండి, మన ఛానల్ కూడా చాలా రోడ్ మ్యాప్స్ ఉన్నాయి. అంటే దానిలో ఏం చెప్తారంటే నార్మల్గా మనం చెప్పిన దానిలో కూడా ఏం చెప్తామంటే ఫస్ట్ బేసిక్ ఏం నేర్చుకోవాలి, ఇంటర్మీడియట్ ఏం నేర్చుకోవాలి, అడ్వాన్స్ ఏం నేర్చుకోవాలని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసాను చాలా, మన ఛానల్లో చెక్ చేస్తే మీకు దొరికిపోతుంది, ఓకేనా. సో అట్లా. సో మీరు బేసిక్ అని అనుకుంటారు కదా, ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోండి. బేసిక్లో మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే సింటాక్స్ పైన ఫోకస్ చేయండి. సో ఇదంతా మీకు తెలిసిన టిప్సే, ఓకేనా. సో లెవెల్ బై లెవెల్ అనేది నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. డైరెక్ట్ ఏం చేస్తారంటే ఈరోజు పైథాను ఒక 1 hour చదువుతారు, నెక్స్ట్ డే ఏం చేస్తారంటే మెషిన్ లెర్నింగ్ గురించి సెర్చ్ చేస్తారు, ఓకేనా. సో అది పెద్ద మిస్టేక్.
సో ఫస్ట్ ఒకటి స్టార్ట్ చేసినాం, బేసిక్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్. ఇది అయిపోయిన తర్వాత ఇక వేరే ఏమైనా, ఓకేనా. సో అది తర్వాతకి ఏంటంటే ప్రాక్టీస్ డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, సో అది మాత్రం మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చరికి రిమెంబర్ సింటాక్స్. ఇందానే చెప్పాను, సింటాక్స్ అనేది రిమెంబర్ అలాగే గుర్తుపెట్టుకుంటూ నేర్చుకుంటూ ఉండాలని చెప్పేసి. నెక్స్ట్ వచ్చి ప్రాక్టికల్, లర్న్ ప్రాక్టికల్ ఓరియంటెడ్. ఇప్పుడు సరే ఏదో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా, ఒక 5-6 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నా, లేకపోతే ఉడిమి కోర్సెస్ పెట్టుకున్నా, లేకపోతే ఏదో ఒక కోర్స్ పెట్టుకున్నా, నార్మల్గా టైం పాస్ చేసుకుంటూ నెట్ఫ్లిక్స్ చూసినట్లు చూసుకుంటూ పోతే అస్సలు రాదు. సో మీరేం చేయాలంటే వన్స్ అవతల ఎవరైతే మెంటర్ చెప్తున్నాడంటే అది ఎగ్జాక్ట్గా మీ సిస్టంలో అవుట్పుట్ రావాలి, సేమ్ యాస్టీజ్. అంతవరకు మీరు చేస్తూనే ఉండాలి. సో ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేర్చుకోండి. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి యూజ్ ఆన్లైన్ రిసోర్సెస్. ఆన్లైన్ రిసోర్సెస్ అంటే ఏంటి అంటే మీకు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ ఎట్లా రెక్టిఫై చేసుకుంటారు? సో గూగుల్లో సెర్చ్ చేయడం తెలియాలి, స్టాక్ ఓవర్ఫ్లో అంటే ఇది తెలియాలి, టెలిగ్రామ్ కమ్యూనిటీలో డిఫరెంట్ మీకు కావాల్సిన రిలేటెడ్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అవ్వాలి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ ఫాలో అవ్వాలి, డిఫరెంట్ మీరు చదువుకోవాల్సిన మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎవరైతే చేస్తున్నారో ఆ యూట్యూబ్ ఛానల్స్ ఫాలో అవ్వాలి. సో దాన్ని బట్టి ఏమవుతుందంటే మీకు ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ వస్తుంది. సో మీరు ఏమైనా డౌట్ సాల్వ్ చేసుకోవడం ఎవరైనా హెల్ప్ చేస్తారనమాట, అట్లా కమ్యూనిటీలో ఉన్నప్పుడు. సో అది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్రాజెక్ట్స్. సో డైరెక్ట్ ప్రాజెక్ట్స్ వెళ్ళకూడదు. సో ఏవైతే చేస్తున్నారో ఈ క్రమంలో ఏం చేయాలంటే మీరు చిన్న ప్రాజెక్ట్స్లో సోర్స్ కోడ్స్ తీసుకొచ్చి దాన్ని నేర్చుకోవడం కానీ, అట్లా లాజిక్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసి తెలుసుకోవడం కానీ, చిన్న ప్రోగ్రామ్స్ చేయడం కానీ, ఇట్లాంటివి మీరు కాన్సన్ట్రేషన్ పెట్టి చేయాలి. సో దాని తర్వాత ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. సో ప్రాజెక్టులు కూడా ఎట్లా, ఫస్ట్ వేరే సోర్స్ కోడ్స్ తీసుకొచ్చి సో వాళ్ళ సోర్స్ కోడ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేసిండ్రు, దాని లాజిక్స్ ఎట్లా ఉన్నాయి, మనం ఎలా చేయొచ్చు అనేది ఆలోచన చేసి అప్పుడు మీరు ప్రాజెక్టులు చేయాలి. సో అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ చేసే క్రమంలో మీరు ఒక్కసారి కూడా మధ్యలో గ్యాప్ ఇవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 వీక్ చేసి ఇంకో 1 వీక్ గ్యాప్ ఇచ్చారనుకోండి, సో మళ్ళీ మర్చిపోతారు సింటాక్స్లు. సో మీరు ఏం చేయండి, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. కన్సిస్టెన్సీ అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో కన్సిస్టెన్సీగా చెయ్యాలి అనుకుంటే మీకు ఒక టిప్ చెప్తా. టిప్ ఏంటంటే లింక్డ్ఇన్ ఐడి క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ ఐడి క్రియేట్ చేసుకొని మీరు ఎవరైతే ఏదైతే స్టార్ట్ చేసిండ్రో, పైథాన్ కానీ, జావాస్క్రిప్ట్ కానీ, డాట్ కానీ, కోట్లిన్ కానీ, C++ కానీ, ఏదైనా కానీ స్టార్ట్ చేశారు కదా, రోజు ఒక టాపిక్ నేర్చుకొని కన్సిస్టెన్సీ ఎట్లా మెయింటైన్ చేస్తామంటే ఆ టాపిక్ అనేది లింక్డ్ఇన్లో ఒక పోస్ట్లా పెట్టండి, నేను ఈరోజు నేర్చుకున్న ఈ టాపిక్ అని పెట్టి నన్ను ట్యాగ్ చేయండి. నన్ను ట్యాగ్ చేస్తే నేను చూస్తాను అనమాట, ఎంతమంది ఫాలో అవుతున్నారో, ఎంతమంది కన్సిస్టెన్సీగా ఉన్నారో నాకు అర్థమైపోతుంది. సో అది చేయండి, ఓకేనా. అది చేయడం వల్ల యూజ్ ఏంటంటే డైలీ నేను పోస్ట్ పెట్టాలి, పక్కన నేర్చుకోవాలని చెప్పేసి నేర్చుకుంటారు. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. ఎట్లా మెయింటైన్ చేస్తారంటే Day 1, Day 2, Day 3, Day 4, Day 5 అట్లా డేస్గా పెట్టుకుంటూ పోండి, టాపిక్ నేమ్ పెట్టుకుంటూ పోండి, నన్ను ట్యాగ్ చేయండి, చూద్దాం ఎంతమంది ఫాలో అవుతున్నారో తెలుస్తుంది మనకి, ఓకేనా. ఇది డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషను. మీరు ఎవరైతే కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇది ఒక ఎక్స్ప్లెనేషన్ అనమాట. అయితే ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఏంటంటే మన దగ్గర 2 టైప్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఒకటోసారికి ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, ఒకటోసారికి పెయిడ్ కోర్స్ ఉంటుంది. సో ఫ్రీ కోర్సెస్ గురించి చెప్తా. ఫస్ట్ ఫ్రీ కోర్సెస్ ఏంటంటే మన దగ్గర పైథాన్ ఫ్రీ కోర్స్ ఉంది, అండ్ జావాస్క్రిప్ట్ ఫ్రీ కోర్స్ ఉంది, C++ ఫ్రీ కోర్స్ ఉంది, జావా ఫ్రీ కోర్స్ ఉంది. అట్లా 30+ IT కోర్సెస్ ఫ్రీగా ఉన్నాయి మన ప్లేలిస్ట్లోకి వెళ్తే. సో ఫ్రీ కోర్సెస్ నేర్చుకునే వాళ్ళు ఫ్రీ కోర్సెస్ నేర్చుకోండి. లేదు బ్రో నాకు మెంటర్ కావాలి, నాకు డౌట్ క్లారిఫై చేయాలి, నాకు ఎప్పుడు కూడా నాకు సజెస్ట్ చేస్తూ ఉండాలి, నాకు ఒక గైడెన్స్గా ఉండాలి అంటే లైవ్ క్లాసెస్ వినాలనుకుంటున్నాను అంటే పెయిడ్ కోర్స్ ఉంది. పెయిడ్ కోర్స్ ఏంటంటే పైథాన్ పెయిడ్ కోర్స్ ఉంది, అది నేనే టీచ్ చేస్తాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు టోటల్ టీచ్ చేస్తాను, ఓకేనా. సో తెలుగులో టీచ్ చేస్తాను. అది నెక్స్ట్ మంత్ అయితే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పటికే చాలా ఎన్రోల్మెంట్స్ అయిపోతున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డెమో లింక్ అనేది కామెంట్ సెక్షన్లో ఇస్తాను, వెళ్ళి డెమో చూడండి, డెమో నచ్చితే జాయిన్ అవ్వండి, ఓకేనా. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది, ఓకేనా. థ్యాంక్ యూ.